ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే శ్రీ గురు కృప అనేటువంటిది అత్యద్భుతమైనది, అమోఘమైనది, అంతకంటే మరొక విషయం లేనే లేదు. అదే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం తప్పినటువంటి సకల దేవతల యొక్క దయ కూడా తప్పిపోతూ ఉంటుంది. అంతేకాదు శ్రీ గురుదేవుడు గనక ఎటువంటి వాడు అంటే స్వయంగా తనంతకు తానే లోకాలను అన్నింటినీ కూడా రక్షించడానికి దిగి వచ్చినటువంటి పరంధాముడు. ఆయన యొక్క ధామం ఆ పరమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే. ఆ నివాసాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడు అంటే ఆ తత్వాన్ని పొందటానికి ఎవరైతే సిద్ధులై ఉన్నటువంటి శిష్యులు ఉన్నారో వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరంధాముడు. మహాదయానిధి, శిష్యులను రక్షించాలి అనే చూస్తూ ఉంటాడు. ఇటువంటి పరమమైనటువంటి ఆప్తునికి విరుద్ధంగా ఎవరైతే ఆచరిస్తారో వానిని ఏ దేవుడు కూడా వాడికి సాయం చేయరు, వాణ్ణి చేపట్టరు, వాడికి అడ్డుగా రారు. అంటే శ్రీ సద్గురుమూర్తి ఎటువంటి వాడు అంటే త్రిగుణాతీతుడు, మూడు గుణాలకు కూడా అతీతమైన స్థితి కలిగిన వాడు. కాబట్టి ఈ త్రిగుణాత్మకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా అతిక్రమించి ఉంటాడు. ఆ అతిక్రమించి ఏ స్థితిలో ఉంటాడు అంటే కేవలం పరబ్రహ్మ స్వరూపి అయి మాత్రమే ఉంటాడు. ఆ త్రిమూర్తులు కూడా, ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కూడా, ఆ వారు ముగ్గురు కూడా శ్రీ గురుదేవుని యొక్క పరమాత్మ. శ్రీ గురుదేవుడే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం నిరంతరము ఎల్లవేళలా కూడా చేతులు జోడించి నుదుటిపై పెట్టుకొని నిరంతరం కూడా ప్రణామం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క అనుగ్రహం కోసమే వేచి ఉంటారు, నిరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి శివుడు గనక కోపం చెందితే ఏం చేస్తాడు? శ్రీ గురుదేవుడు, శ్రీ గురు మహాదేవుడు ఆయన ఈశ్వరునికి కోపం కలిగించినటువంటి మహా అపరాధం చేసినటువంటి వారిని కూడా రక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈశ్వరుని వల్ల ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగింది, ఈశ్వరుని కోపానికి గురయ్యారు, ఆ మహాదేవుని కోపానికి గురైనటువంటి వారికి శ్రీ సద్గురుదేవుడు వారిని ఈశ్వరుని యొక్క ఆగ్రహాన్ని తప్పించి వాణ్ణి ఉద్ధరించేటువంటి ప్రయత్నం శ్రీ గురుదేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు సర్వ అహంకారాలు నశించిపోతాయి. కాబట్టి అక్కడ అహంకారం నశించింది అంటే ఇక ఈశ్వరుని పట్ల వాడి యొక్క అపరాధం చెరిపివేయబడింది అని తెలియజేస్తూ, అంతేకాదు మరి జ్ఞానమొసగి ఏం చేస్తాడు? పరిశుద్ధులను చేస్తాడు. ఆ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం యావత్తూ నశించిపోతుంది. కానీ శ్రీ గురుదేవుడే గనక ఒకవేళ కోపం చెందాడో అంటే ఏ శిష్యుడి మీదైనా సరే కినుక అంటే కొద్దిపాటి కోపం చెందినప్పటికీ కూడా గురుదేవుని యొక్క ఆగ్రహానికి ఎవరైతే లోబడ్డారో అటువంటి వారిని ఎవ్వరూ కూడా అంటే ఏ దేవతలు కానీ మరి త్రిమూర్తులు కానీ ఎవ్వరూ రక్షించరు. ఎందుకు? శ్రీ గురుమూర్తి కోపించినప్పుడు, ఆయన యొక్క అనుగ్రహం లభించినప్పుడు ఆ ఎవరైతే కోపానికి గురి అయ్యారో వారికి జ్ఞానం నశించిపోతుంది. జ్ఞానం నశించిపోయిన ఆ స్థానం ఎప్పుడైనా ఖాళీ ఉంటుందా? ఉండదు. ఆ జ్ఞానంతో నిండిపోతాడు. వాడు అసురుడిలా, పిశాచిలా, ఇక దృశ్యమాన వస్తువుల యందు లుబ్ధత్వంతో కూడుకొని వాని యొక్క శరీరమే సత్యమని, జగదృశ్యమే నిత్యము అని భావించి ఈ యొక్క శరీరాల యొక్క అంటే శరీరం వచ్చింది అంటే కొంతకాలానికి దానికి జీర్ణస్థితి వచ్చిన తర్వాత పతనం చెందవలసిందే కదా.
పతనం చెందిన తర్వాత వాడు అనుసరించినటువంటి విషయాల యొక్క వాసనకి సంబంధించినటువంటి దేహాన్ని పట్టుకొని వస్తాడు. ఇలాంటి దేహాలు అనేకం వస్తాయి. ఇంకా వాడికి జ్ఞానశూన్యం అవుతాడు. అజ్ఞానముతో ఆవరించబడినప్పుడు ఆ దేహాలు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగి ఈ యొక్క చావు పుట్టుకుల చక్ర భ్రమణంలో వాడు అలసిపోతూ ఉంటాడు. అంటే వాడిని ఉద్ధరించాలి అంటే శ్రీ సద్గురుడే సమర్థుడు. వాడిని ఏ యొక్క త్రిమూర్తులు కానీ, ఈశ్వరుడు కానీ, ఇంకా వాని ఇంద్రియాలను ఆశ్రయించుకుని ఉన్నటువంటి దేవతలు కానీ ఎవ్వరూ వాడిని ఉద్ధరించలేరు. అందుకే అన్నిటికీ మూలస్థానం ఎవరు అంటే శ్రీ సద్గురుడే. ముందు మనం ఏమని చెప్పుకున్నాం అంటే రక్షణ సామర్థ్యం అనేటువంటిది మరి ఎవ్వరికీ లేదనే కదా చెప్పుకున్నాం. శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహానికి లోబడితే అందరూ సహకరిస్తారు. శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆగ్రహానికి లోబడితే ఎవ్వరూ సహకరించరు. ఎందుకు అంటే అన్నింటికీ ప్రధానమైనటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క రక్షణ ఎంత అవసరమో, ఆ రక్షణ ద్వారా వెలువడేటువంటి అనుగ్రహం ద్వారా వచ్చేటువంటిది జ్ఞానం అనేటువంటిది ముఖ్యం. ఆ జ్ఞానమే లేకపోతే వాడు పశుతుల్యుడే కదా. కాబట్టి ఇటువంటి రక్షణ సామర్థ్యత ఎవరికున్నది? శ్రీ సద్గురుదేవుడికి తప్ప మరి ఎవ్వరికీ లేదు. అయితే త్రిమూర్తుల చేత కూడా బహిష్కృతుడైనటువంటి మహాపాపిని కూడా దగ్గర చేర్చి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మకు కోపం కలిగించిన, విష్ణుమూర్తికి కోపం కలిగించిన, శివునికి కోపం కలిగించిన ఈ త్రిమూర్తులు అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి అనే కదా మనం చెప్పుకున్నాం. మూర్తిత్రయం అన్నప్పుడు సత్వరజస్తమో గుణాలు, సృష్టి స్థితి లయకారకులైనటువంటి అధిష్టాన దేవతలు. ఒకవేళ ఇటువంటి సత్వగుణం లోపం జరిగినా, తమోగుణ లోపం జరిగినా, మరి రజోగుణ లోపం జరిగిన ఈ 3 గుణాలు లోపించినప్పటికీ కూడా అంటే అప్పుడు శ్రీ సద్గురు దేవుడు ఆ మహాపాపంతో ఉన్నటువంటి వాడే కదా, ఈ గుణలోపాలతో కూడి ఉండేవాడు. అటువంటి వాణ్ణి కూడా ఈయన యొక్క సద్గురుదేవుని యొక్క అనుగ్రహం చేత అటువంటి మహాపాపిని కూడా తన దగ్గర చేర్చి తన యొక్క హస్తము వాని యొక్క మస్తకమునందుంచి వానికి జ్ఞానము అనేటువంటి నేత్రాన్ని వికసింపజేసి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వాణ్ణి ఉద్ధరిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ త్రిగుణాలు కూడా లోపించినా కూడా వాణ్ణి జ్ఞానవంతునిగా చేయగలిగినటువంటి సర్వ సమర్థత కేవలం శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే ఉన్నది. అంతేగాని ఇప్పుడు సద్గురుమూర్తే కనుక ఒకవేళ ఆగ్రహించాడో ఈ 3 గుణాలు లోపించడమే కాదు, వాడు పరమ భ్రష్టుడైపోతాడు. ఈ దేహాన్ని ఎలాగో కొనసాగించుకొని తర్వాత జన్మలు ఇంకా నీచమైనటువంటి శరీరాలను ధరించుకొని వస్తాడు అని చెబుతూ, అంతేకాదు అందుకే అటువంటి మహాపాపిని కూడా త్రిగుణాలు లోపించినటువంటి అంటే త్రిమూర్తుల యొక్క ఆగ్రహానికి లోనైనటువంటి మహాపాపిని కూడా శ్రీ సద్గురుమూర్తి సమీపం అంటే తన దగ్గరకు చేర్చుకొని ఆ గురుమూర్తి యొక్క దయా కృప విశేషము చేత వాడిని ఉద్ధరించి జ్ఞానోపదేశం చేసి వాడిని ఉద్ధరిస్తాడు. అది ఏ శ్రీ గురువరుని యొక్క దయా విశేషము. గురుదేవుని యొక్క కరుణ ఎటువంటిది అంటే మహాపాపులను కూడా ఉద్ధరించడమే ఆయన యొక్క దయా విశేషము. అంటే విశేషవంతమైనటువంటి దయ కలిగినటువంటి స్వరూపమే శ్రీ సద్గురు స్వరూపం అని చెబుతూ ఈ విషయాన్ని పురాణాలలోగా అయిన త్రిమూర్తుల చేత శాపగ్రస్తులైన వారిని మహర్షులు రక్షిస్తూ ఉన్నట్టు విషయాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే ఏ త్రిమూర్తులు కోపించినా కూడా మరి శ్రీ సద్గురుమూర్తి రక్షిస్తాడు అనే విషయాన్ని గురించి ఏ విధంగా అంటే పురాణాలలో అంటే మనకి కొన్ని శాస్త్రాలలో మనం పఠించినప్పుడు ఆ శాస్త్రాలలో కూడా మనకి త్రిమూర్తుల చేత శాపగ్రస్తులయ్యి కూడా మరి మహర్షుల ద్వారా ఎల్లవేళలా మహర్షులు అన్నప్పుడు ఏ విధంగా అంటే ఋషి మహర్షి ఇలా 2 రకాలు. ఋషి అంటే హృషికములు తన యొక్క ఇంద్రియాలను శమదమాదులను అనబడేటువంటి వాటి ద్వారా అభ్యాసవశము చేత తన ఇంద్రియాలను తను నిగ్రహింపజేసుకున్నటువంటి వాడు ఋషి. అదే మహర్షి అయితే
త్రిగుణాల సైతము కూడా నిగ్రహింపగలిగినటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో, ఇంద్రియాలు మాత్రమే కాకుండా ఈ యొక్క మహా గురువుల యొక్క సేవలో ఉద్ధరించబడి శాస్త్రాన్ని మాత్రమే అనుసరించి వాని యొక్క సర్వేంద్రియాలు కూడా పరమాత్మమయం చేసినటువంటి వారే మహర్షులు. అటువంటి మహర్షులు ఈ త్రిమూర్తుల యొక్క ఆవేశానికి ఆగ్రహానికి లోబడినటువంటి వారిని రక్షించినటువంటి విషయాలను మనం శాస్త్రాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి శ్రీ గురుమూర్తి దగ్గరకు ఏ విధంగా అంటే కులగురువుని విచారించే పోవాలి. ప్రతి ఇంటికి ఒక హితైషి ఉంటాడు. వాడు పురోహితుడు లేదా ఇంటికి హితైషి, ఏదో ఆ కుటుంబాన్ని గురించి మేలుగోరేటువంటి వాడు ఇంటికి ఒక పెద్ద ఉంటాడు. వాడినే కులగురువు అంటారు. ఆ కులగురువుని విచారించాలి. విచారించి అంటే ఏ గురువు అయితే మరి నన్ను ఈ యొక్క సంసార సంబంధము నుండి నన్ను ఆవలి తీరానికి దాటించగలడు, ఆవలి తీరం ఏంటి, మోక్షమనే తీరానికి ఎవరు నన్ను చేరవేయగలుగుతారు అని విచారించి ఆ ద్వారా అట్లా ఆ కులగురువుని విచారించి గురుమూర్తి దగ్గరకు వెళ్ళాలి. అంటే తనకంటే పెద్దలైన వారు, మరి సజ్జనులు, కొన్ని సాంగత్యాలు జరిపేటువంటి వారు, వారిని కనుక్కొని ఏ సద్గురుదేవుడైతే నన్ను ఉద్ధరించగలడు, ముందు నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయగలడు, నా మార్గాన్ని సవరించగలడు, నేను ఏ మార్గాన పోతే త్వరితగతిని మళ్ళీ మరొక శరీరాన్ని ధరించకుండా ఈ శరీరం పోయేలోగా నేను ఆ స్థానాన్ని పొందగలను, ఎటువంటి సాధనలను ఎటువంటి జ్ఞానయుక్తి చేత నాకు బోధింపగలడు అనే విషయాన్ని గురించి వాడు శ్రీ సద్గురుమూర్తిని ఎత్తుక్కుని వెళ్తాడు. అంటే సమర్థుడైనటువంటి గురువు దగ్గరికే వెళ్ళాలి అని. అయితే ఇక్కడ కులగురువు కూడా అనేక ధర్మాలను చెప్పుచూ ఉంటాడంట. వానిని శ్రీ గురూపసాధనాది విధులను తెలుసుకోవాలి. అయితే అప్పుడు ఎవరినైతే పెద్దలను అడిగాడో ఆ పెద్దలు లేదా కులగురువులు, ఆ కులగురువులను కూడా ఏంది అనేక ధర్మాలు చెప్తాడు. శరీరధారి అయి వచ్చిన తర్వాత ఈ ప్రాపంచక సంబంధంలో తల్లిదండ్రులకి, మరి ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, తోటి మిత్రులకి, తన భార్య పట్ల, తన బిడ్డల పట్ల, తన సమాజం పట్ల, తన కుటుంబం పట్ల ఎటువంటి ధర్మాన్ని అతిక్రమించకుండా, ఎటువంటి ధర్మానికి లోబడి ఎటువంటి బాధ్యతను వహించాలి అనేటువంటి కొన్ని సామాజిక కుటుంబపరమైన వాడి వ్యక్తిగతమైనటువంటి ధర్మాలను కూడా కులగురువు కూడా చాలా ధర్మాలను చెబుతూ ఉన్నాడు. వానిని శ్రీ గురూపసాధనాది విధులను తెలుసుకోవాలి. అంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, గురువు యొక్క ఆశ్రయాన్ని పొందడమే కాదు, గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలి అంటే ఆయన యొక్క సాధనము, ఆయన నివసించే చోటు పరిశుభ్రం చేయాలి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనస అంగీకరించాలి, క్రియాపూర్వకంగా పెట్టాలి. ఆయన నిన్ను శిక్షించినా నువ్వు ఓర్వగలగాలి. నిన్ను ఏ మార్గం వైపు పయనించమన్నాడో దానికి ఎదురు ప్రశ్న లేకుండా, మనసులో కూడా అనుమానం తలెత్తకుండా అనుసరించాలి అనేటువంటి గురువు యొక్క ఆ ఉపదేశము, ఆయన ఇచ్చేటువంటి, ఆయన ఉండేటువంటి నివాస స్థలము, ఆ విధులను, అక్కడ నువ్వు నిర్వర్తించవలసినటువంటి విషయాదులు అనే విషయాలను కూడా కులగురువే చెప్తాడంట. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ కూడా గురువును ఆశ్రయించాలి అనుకున్నవాడు తన ఇంటి పెద్ద చెప్పినటువంటి విషయాలను నువ్వెంత ఓర్చుకోగలవు. నువ్వు తాత్కాలికమైనటువంటి కోరికతో పరిగెత్తడం కాదు, ఆ పరిగెత్తిన తర్వాత అక్కడ ఉన్న విషయాలకు నువ్వు ఏ పాటి కట్టుబడగలవు. నిన్నన్నీ వదిలివేయమంటాడు, వదిలివేయగలవా? నీ భార్యా బిడ్డలను మొత్తం తన సొంతం చేయమంటాడు, చేయగలవా? నీ ఆస్తిపాస్తులు మొత్తం తనకు రాయమంటాడు, రాయగలవా? నీవు అంత త్యాజ్య గుణము, అంత త్యాగ గుణము నీకు ఉన్నదా? అన్నింటినీ కూడా వదిలించుకొని నిన్ను నువ్వు సమర్పించుకోగలిగినటువంటి స్థితి ఉంటేనే శ్రీ సద్గురువుని అనుసరించు అనేటువంటి విషయాలను, గురూపసాధనాది ధర్మాలను కూడా తెలియజేస్తాడు. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని తరువాత మాత్రమే వానికి ఏ విధంగా ఉండాలి, జ్ఞానామృత పిపాస, వాడికి ఎటువంటి దాహం ఉండాలి, జ్ఞానము అనబడేటువంటి అమృతాన్ని తాగేటువంటి దాహం మాత్రమే ఉండాలి.
ఆ నీటితోటే వాడికి దాహశాంతి, దప్పిక అనేటువంటిది తీరాలి. వాని కోరిక ఎటువంటిది అంటే జ్ఞానామృతాన్ని ఎల్లవేళలా సేవించడానికి సిద్ధమై, దానికోసమే ఏ విధంగా అంటే చాతక పక్షి కనుక వర్షం కోసం చూసినట్లుగానే అదే విధంగా జ్ఞానము అనేటువంటి దానికోసమే వెళ్ళినప్పుడు సర్వేక సమస్తాన్ని వాడు ఇంటి దగ్గర త్రికరణ హితంగా వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే తనను తాను సద్గురుమూర్తికి సమర్పితం చేసుకుంటాడు. దేనికోసం? జ్ఞానామృత పిపాస అంటే జ్ఞానము అనేటువంటి అమృతాన్ని, అమృతము అనేటువంటి దాహం వేసింది వాడికి. ఆ అమృతం ద్వారా మృతప్రాయమైనటువంటి సర్వ వస్తుతని కూడా వాడు వదిలివేయాలి అనేటువంటి స్థితి ఆ యొక్క జ్ఞానము అనే అమృతం యొక్క సేవనము చేత మాత్రమే వాడు పొందగలుగుతాడు అనే కోరిక పుట్టాలి. ఆ కోరిక ద్వారా ఏం చేస్తాడు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనా అంటే శృతులు, వేదాలు చెప్పబడినటువంటి వేదాల యొక్క చివర ఏమి ఉన్నది? పరమాత్మ తత్వం తప్ప మరొకటి లేదు. ఏది తెలియదగినది, తెలిసిన దానిని ఏ విధంగా అనుసరించదగినది, అక్కడ అనుసరించేసిన తర్వాత ఇంక అవతలేముండదు. అది వేదాంతం. అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటే ఏది తెలియజేయాలో అది మాత్రమే తెలియజేసి బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మనందు మాత్రమే నిష్ట కలిగి పరబ్రహ్మతత్వమనందు మాత్రమే స్థిరపడి ఉన్నటువంటి ఆ త్రికరణ శుద్ధి, త్రికరణ హితము, త్రికరణ సహితముగా కలిగినటువంటి మూర్తిమంతమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి ఎవడైతే ఉన్నాడో అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి దయానిధి అయి ఉండాలి. దానికి తోడు ఏదో వచ్చిన వస్తువు లాగేసుకోవడం, వచ్చిన సంచులు చూడటం, స్త్రీలను మొగరొక రకంగా చూడటం, ఇటువంటి విషయాలు ఏమీ లేకుండా శ్రోత్రియ అంటే వేదము ఏదైతే తెలిపిందో, ఏదైతే తెలియదగినటువంటి వస్తువో ఆ తెలియదగినటువంటి వస్తువునే తను అనుసరించి ఆ అనుసరించినటువంటి అనుభవాన్ని మాత్రమే పంచగలిగినటువంటి వాడు, బ్రహ్మణం నందు మాత్రమే తన యొక్క దేహ విషయాలు కూడా మరిచినటువంటి వాడు, బ్రహ్మమునందే నిష్ట కలిగినటువంటి వాడు. అటువంటి నిష్ఠ గరిష్ఠుడు. అంత మాత్రమే కాదు, దయానిధి. దయ అనేటువంటిది అపారవారంగా వర్షించగలిగినటువంటి ద్రవీభవించినటువంటి మానసిక స్థితి కలిగిన వాడు. అది కఠినతమమైన వాక్కు కానీ, కఠినతమమైనటువంటి చూపు కానీ, కఠినతనమైనటువంటి క్రియ కానీ లేనటువంటి వాడు. ఈ ప్రాపంచక సంబంధాన్ని పరిపూర్ణంగా వదిలివేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి దయానిధి అయినటువంటి సమగ్రమైనటువంటి దర్శనం, సమగ్రమైనటువంటి సమ్యక్ దర్శన సంపన్నుడు. ఏ సమగ్రమైనటువంటి జ్ఞానం ద్వారా సర్వవ్యాపకమైన పరిపూర్ణ తత్వాన్ని దర్శించి ఉన్నాడో అటువంటి సంపద కలిగినటువంటి వాడు, సమగ్రమైన జ్ఞాన సంపద కలిగినటువంటి శ్రీ సద్గురుదేవుడు ఉన్నాడే, ఆయన యొక్క పాదాలను అలా ఆశ్రయించాలి. అటువంటి ఆశ్రయమే వానికి జ్ఞానలబ్ధి అనేది కలుగుతుంది. అటువంటి అనన్య ఆశ్రయం కూడా ఎట్లా? నీవు నా మనసుకు నచ్చినంతసేపే నేను నీ దగ్గర ఉంటాను, నా మనసుకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను అనేటువంటి భావన, అనుమానాస్పదమైనటువంటి ఆశ్రయం అయితే వాడు జ్ఞానస్థితిని, జ్ఞానలబ్ధి పొందలేడు. ఏ విధమైనటువంటి ఇక్కడ ఎంచుకున్నటువంటిది గొప్ప గురువుని, జ్ఞానమాత్ర ఆవశ్యకమై ఉన్నటువంటి గురువునే నువ్వు ఎంచుకుని కూడా నీ యొక్క జ్ఞానం సరిగ్గా లేకపోతే, నీ యొక్క కోరిక సరిగా లేకపోతే నువ్వు అక్కడ అనన్యమైనటువంటి శరణ్య భావాన్ని నువ్వు చూపలేవు. ఏ విధంగా? నీవు తప్ప నన్ను ఉద్ధరించే వాళ్ళు లేరు, నీవు చూపిన మార్గంలోనే నేను నడుస్తాను, నేను నడిచిన దానితో నేను ఏ పరిపూర్ణమైన తత్వం ఉన్నదో దానిని పొందగలిగినటువంటి పిపాస, కోరిక ఉంది. ఆ కోరిక నేను తృప్తి చెందాలి. ఆ కోరిక తీరేటంత వరకు నీ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను, నేను నిన్ను వదలను అని అనన్యమైన శరణ్యం. అక్కడికి చేరిన తర్వాత ఏమవుతుంది? వారి యొక్క ఆశ్రమ విషయాలు, తోటి వారి సంగతులు, ఆ విషయాలు ఈ విషయాలు పెట్టుకొని మొట్టమొదట చేరినప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి వాడికి లేకపోతే ఇక వానికి ఆ జ్ఞానము అనేటువంటిది భంజకత్వం జరగదు. వాడు జ్ఞానాన్ని సంపూర్తిగా వాడు సేకరించలేడు, జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వాడు అనుసరించలేడు. అనుసరించకపోతే ఏమవుతుంది? ఆ జ్ఞాన భంజకత్వమే అవుతుంది. అయితే
ఆ విధంగా అనుసరించగలిగినటువంటి వాడు, అనన్య శరణ్యమై వెళ్ళినటువంటి వాడు ఆ జ్ఞానాన్ని ధ్వంసం చేసుకుంటాడు. ధ్వంసం చేసుకున్నప్పుడు వానికి జ్ఞానరక్ష కలుగుతుంది. ఈ జ్ఞానరక్ష ఎవరి ద్వారా వస్తుంది? శ్రీ సద్గురు, సత్తా సమర్థత ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి ద్వారా మాత్రమే వానికి జ్ఞానరక్ష అనేటువంటిది లభించబడుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క రక్షణ సామర్థ్యము అంటే శిష్యుని శ్రీ సద్గురుదేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అంటే, ఆ రక్షించేటువంటిది ఏ విధంగా ఉంటుంది? జ్ఞానమాత్రంగా రక్షిస్తాడు, సర్వుల నుండి రక్షిస్తాడు, వాడు పడినటువంటి అజ్ఞాన గర్తము నుండి పైకి లేపి రక్షిస్తాడు, వాడు నిండా త్రికరణ శుద్ధిగా కోరుకున్నటువంటి జ్ఞానభిక్షనొసగి ఆ జ్ఞాన మార్గాన్నే అన్వేషించి జ్ఞాన మార్గం ద్వారా సాధనము చేయించి జ్ఞాన మార్గంలో పయనింపజేసి ఆ విజ్ఞానమయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందించగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉన్నది అంటే శ్రీ సద్గురుదేవునికి. అందుకే అటువంటి సద్గురుదేవుని శిష్యులు ఎటువంటి సమాశ్రయాన్ని పొందాలి అంటే అనన్యమైనటువంటి శరణ్యం. నీవు తప్ప నన్ను ఎవరు కూడా ఉద్ధరించలేరు. నీవు ఏ మార్గాన నడిపిస్తావో సర్వము కూడా నీదయా అని సర్వము తనను తాను త్రికరణ శుద్ధిగా తనను తాను అర్పించుకోవాలి. తనకంటూ ఏమీ లేదు, తనకంటూ ఏమి ఉన్నది అంటే గురువు యొక్క వచనాన్ని అనుసరించడమే, గురువు పంచినటువంటి జ్ఞానాన్ని పంచుకోవడమే, ఏ మార్గాన్ని చూపించి ఎటు నడవమంటే అటువైపు నడవడమే. అటువంటి స్థితిలో పొందినటువంటి ఆ శిష్యునికి అనన్య శరణ్యం ఏదైతే ఉంటుందో దాని ప్రకారము వాని యొక్క అజ్ఞానము అనేటువంటిది శాశ్వతంగా నశించిపోతుంది. నశించిపోగా వానికి జ్ఞానస్థితి అనేది కలుగుతుంది. జ్ఞానస్థితి ద్వారా వాడు పొందవలసిన, చెందవలసిన, కోరుకున్న ఏ అమూల్యము, అపరిమితము, అవిచ్ఛిన్నము ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ తత్వాన్నే పొందుతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.